హ్యావ్ లుక్ ఎట్ దిస్ అల్టిమేట్ వ్యూ. అబ్బా ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ సేమ్ స్పాట్ మొత్తం అంతా ఫాగ్తో క్లోజ్ అయిపోయింది. ఈసారి అయితే మాత్రం లాచింగ్ అయితే వెళ్ళలేకపోతున్నాం కదా. వై బికాజ్ ఎలా ఉంటుందంటే ఇలా వీ షేప్ ఉన్న దగ్గర ఈ పాయింట్ దగ్గర రోడ్ బ్రేక్ అయిపోయింది. సో ఇది లాచెన్కి వెళ్ళాము, ఇటు లాచింగ్కి వెళ్ళాం. ఆ సెంటర్ పాయింట్కి కూడా వెళ్ళాం. అండ్ ఈ కారనేషన్ బ్రిడ్జ్కి చరిత్ర ఉన్నది. దిస్ ఇస్ బిల్ట్ బై బ్రిటిషర్స్ ఇన్ 1862 అనుకుంటారు. Hello, namaste, good morning and welcome back to another day of my all India road trip. Good morning from New Jalpaiguri రైల్వే స్టేషన్లో నిన్న నా బైక్ని చాలా వర్స్ కండిషన్లోని తీసుకొని వచ్చేసాను. అండ్ ఈరోజైతే మన ప్రయాణం టువర్డ్స్ గ్యాంగ్టాక్ సాగబోతుంది. అండ్ గ్యాంగ్టాక్ చాలా ఆశగా వచ్చాను. సిక్కింలోని బైక్ రైడ్ చేద్దామని చెప్పి కోర్స్ కార్లో డ్రైవ్ అయింది, కొన్ని ప్లేసెస్ చూసుకున్నాను, నాతులాకు వెళ్ళాను. అండ్ ఈసారి అయితే మాత్రం సిక్కింలోని లాచుంగ్ అనే మంచి గురుదాంగ్మార్ లేక్ అని చెప్పి మంచి సూపర్ ఫెంటాస్టిక్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ బ్యాడ్ లక్ ఏమైందంటే నిన్న నైట్ నేను సరదాగా అలాగే బ్రౌజ్ చేస్తున్నప్పుడు సిక్కిం అప్డేట్స్ కోసం చూసినప్పుడు వాట్ ఐ హర్డ్ ఈస్ లాచూన్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో మంగన్ అనే ప్లేస్ దగ్గర మనకి ఈ తీస్తా రివర్ ఏదైతే పైనుంచి ప్రవహిస్తుందో దానివల్ల ఏంటంటే మంగన్కి కూడా, అంటే లాచూన్ మంగన్కి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ మంగన్కి వెళ్ళడానికి కూడా రోడ్డు బ్రేక్ అయిందని చెప్పి గూగుల్ అప్డేట్స్లో వచ్చింది. గూగుల్ అంటే న్యూస్ అప్డేట్స్లో. ఐఎమ్ నాట్ షూర్ అది కరెక్టా కాదా అనేది నాకు తెలీదు, బట్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ ఈరోజు అయితే మాత్రం ఎనీవేస్ నేను అటు వెళ్ళబోతున్నాను కాబట్టి ఎనీవేస్ మా ఫ్రెండ్స్తో పాటు గ్యాంగ్టాక్ అండ్ మిగతా కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అక్కడికి కూడా ఒకసారి గ్యాంగ్టాక్ వెళ్ళి క్లియర్ కట్గా లాచూన్కి వెళ్ళడానికి వీలవుతుందా లేదా అని చూసుకుంటాను. ఇన్ కేస్ వెళ్ళలేకపోతే మాత్రం ఐ విల్ జస్ట్ విజిట్ సమ్ అదర్ ప్లేసెస్. నేను ఎక్స్ప్లోర్ చేయను, వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటాను. సో దట్స్ ఆల్. ఈరోజు రైడ్ అయితే మాత్రం మనకి న్యూ జల్పైగూర్ నుంచి ఫస్ట్ అయితే గ్యాంగ్టాక్ వెళ్తున్నాను. గ్యాంగ్టాక్ ఎందుకు అని అంటే అక్కడ పర్మిట్స్ తీసుకొని, అంటే ఈ ప్లేసెస్ లాచూన్ అవనివ్వండి, నాతులా అవనివ్వండి, జులుక్ అవనివ్వండి, చైనా బోర్డర్ సైడ్ తిరిగే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పర్మిట్ తీసుకోవాలి. ఆ పర్మిట్ తీసుకోవడం కోసం అని చెప్పి నేను ఈరోజు నా రైడ్ని అయితే మాత్రం న్యూ జల్పైగూరి నుంచి గ్యాంగ్టాక్ అయితే సాగుతున్నది. గ్యాంగ్టాక్ ఇక్కడికి 140 కిలోమీటర్స్ అండి. గ్యాంగ్టాక్ వెళ్ళడానికి కూడా కొంచెం రూట్ అయితే ఖరాబ్గా ఉన్నదంట. వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం బార్డర్ దగ్గరలో కాలింపాంగ్ అనే ఊరు వస్తుంది. ఆ కాలింపాంగ్ కూడా ఈ తీస్తా రివర్ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల గ్యాంగ్టాక్ అయితే స్ట్రైట్గా వెళ్ళలేమంట, వేరే రూట్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఎప్పుడు తిరిగే రూట్ కన్నా కొత్త రూట్లో వెళ్తాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఈరోజు అయితే మాత్రం మన ప్రయాణాన్ని ఆ వేరే రూట్లోని న్యూ జల్పైగూర్ నుంచి గ్యాంగ్టాక్ అయితే సాగుతుంది. సో బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ గైస్ టు ప్లీజ్ గివ్ మీ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగ్ ఆఫ్ వీల్స్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఫర్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. Let's start the ride. వెల్కమ్ బ్యాక్ గైస్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అయ్యాను మళ్ళీ బైక్ రైడ్ పైన. న్యూ జల్పైగూరి దగ్గర బండి అయితే తీసుకున్నాను, బట్ వర్స్ట్ కండిషన్లో వచ్చింది. ఈ విండ్షీల్డ్ పోయింది, వెనకాతల సిగ్నల్ లైట్ ఒకటి ఇరిగిపోయింది. అంటే ప్రస్తుతం అయితే న్యూ జల్పైగూరి నుంచి గ్యాంగ్టాక్ బయలుదేరాం. అదిగో నా అదర్ 3 ఫ్రెండ్స్ ఆ ముందు వెళ్తున్న 6589 కార్లో ఉన్నారు. అండ్ నేను ఐఎమ్ ట్రావెలింగ్ బై మై బైక్, ఎందుకంటే వాళ్ళు 1 వీక్లో దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్ హోమ్. నేను దాని తర్వాత మేఘాలయ కానీ లేదు అని అంటే క్లైమేట్ కండిషన్ అయితే చూస్తున్నారు కదా, చాలా వర్స్గా ఉంది. ఈ కండిషన్లో నేను మేఘాలయ వెళ్ళగలనా లేదా అన్నది ఐఎమ్ నాట్ ష్యూర్. కాబట్టి ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే గ్యాంగ్టాక్ వెళ్ళే విషయం అయితే ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. లైక్ ప్రాబ్లం ఏమైందంటే కాలింపాంగ్ పైనుంచి ఉండే మెయిన్ రోడ్డు బ్లాక్ అయిందంట. అది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ బ్లాక్ అయిందట ప్రస్తుతానికి. సో ఇన్ దట్ కేస్ లావాను పడోంగ్ అనే సెపరేట్ ఒక రూట్ ఉన్నది సిలిగురి నుంచి రైట్ డైవర్షన్. యాక్చువల్గా సిలిగురి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే గ్యాంగ్టాక్ వెళ్ళిపోవచ్చు.
ఇది చిన్న రైట్ డైవర్షన్ తీసుకోవాలి. ఆన్ దట్ పాయింట్ యాక్చువల్గా సిలిగురి నుంచి గ్యాంగ్టాక్కి మనకి 3500 ఎంతో ట్యాక్సీ పడుతుంది. బట్ ఈ క్లైమేట్ కండిషన్స్, ఈ పరిస్థితి బాగోకపోవడం వల్ల ఇట్స్ టేకింగ్ 6500 అడిగాడు. తగ్గించగా బాబు ఒక 6000 కన్నా చూడరా అంటే, ఒక 20 కిలోమీటర్లే కదా ఎక్కువ పెరుగుతుంది అని అంటే, లేదండి 20 కదా చాలా ఎక్కువ పెరుగుతుంది, తగ్గించండి అంటే 200 తగ్గించాడు. ఏరా 500కి ఏమన్నది అంటే, 6000 నాకు అవుతుందండి, మధ్యలో మన దారిలో నేను ఫుడ్ తినాలి అవి ఏమో అన్నారు కదంటే, ఏం ఫుడ్ నువ్వే పెడతావు మాకు అని అడిగాను. బట్ ఎనీవేస్ అక్కడ తగ్గట్లేదు. అంటే ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళడానికి డిమాండ్ అలా ఉన్నది. గ్యాంగ్టాక్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ క్లౌడ్ బర్స్ట్ అయింది. మళ్ళీ క్లౌడ్ బర్స్ట్ కాదు, తుఫాన్ నడుస్తుంది అక్కడ. తుఫాన్ నడడం వల్ల అక్కడ మొత్తం చెల్లా చెదిరైపోయింది. లాచుంగ్కి వెళ్ళాల్సిన మెయిన్ పాయింట్ మంగన్ అనే ఒక ఊరు ఉన్నది. అక్కడి నుంచే వై షేప్ లాగా తయారవుతుంది. ఇటు లాచేను ఇటు లాచుంగి, అది దెబ్బేసింది అన్నమాట. యాక్చువల్గా లాచేన్ దొరకపోవచ్చేమో అని అనుకున్నాను. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లాచేన్ అండ్ లాచుంగ్ రెండింటికి వెళ్ళడానికి మంగన్ అనే ప్లేస్ దగ్గర రెండూ లేవు. సో ఇన్ దట్ కేస్ అది వెళ్ళలేకపోతున్నాం. సో ఇంకా ముందు జరిగిన విషయాలన్నీ మాట్లాడదాం. అండ్ ప్రస్తుతం అయితే ఫ్యూయల్ అయితే ఏం లేదు. 3 లీటర్లు క్యాన్ వేయించాను కానీ అసలు ఏమీ ఛాన్సే లేనట్లున్నది. వెళ్ళే దారిలో పెట్రోల్ ఒకటి ఫస్ట్ కొట్టించుకొని అప్పుడు మీతో మాట్లాడతాను. చూడండి రోడ్లు కూడా ఎంత చెత్తగా ఉన్నాయో. ఇప్పుడు నాకు తెలిసి కాలింపాంగ్ రూట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం సెవోక్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నాం. అండ్ ఇది జల్ద్పారా నేషనల్ పార్క్ అనుకుంటాను. ఈ నేషనల్ పార్క్ దాటిన తర్వాత సేవోక్ వస్తుంది. సేవోక్ నుంచి రైట్కి కోరనేషన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ కోరనేషన్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలనుకుంటాను, కాలింపాంగ్ వెళ్ళకంటాను. అంటే షార్ట్ కట్ లావానో ఉన్నది. ఆ లావా వైపు నుంచి వేరే రూట్ గ్యాంగ్టాక్ వెళ్ళడానికి. ఈ కాలింపాంగ్ రూట్ ఏంటంటే దట్ వాజ్ బ్లాక్డ్ అని అంటున్నారు. వెదర్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉన్నది నిజంగానే. నైస్. లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ సేవోక్లోని ఒక రెస్టారెంట్ పేరు అయితే లేదు. చికెన్ మీల్స్ 200 రూపీసా ఒకటి, 200 రూపీస్ అట. సేవోక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే సేవోక్ ఊరు బోర్డులు కనబడకపోయినా మనకు అంచనా ఇదే, ఈ రైల్వే గేటే మనకు అంచనా. ఇది ఐ హోప్ ఇది సిలిగురి అండ్ అక్కడి నుంచి ఇటు వెళ్ళే గేటు, ఇది డార్జిలింగ్ వెళ్ళే గేట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా సిక్కిం రూట్లో ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ ఆన్ ఏ బైక్. ఇంతకుముందు వచ్చిన 2 సార్లు కార్లోనే వచ్చాను. అండ్ దిస్ విల్ బీ ద 3rd టైం సిక్కిం వైపు వెళ్ళడం. కానీ ఈసారి బైక్ రైడ్, నాట్ బై కార్. అండ్ అది చూడండి తీస్తారు ఎవరు ఎంత హెవీగా ఉందో. లాస్ట్ టైం కిందనంతా క్లియర్గా కనబడేది, ఇప్పుడు లేదు అసలు, ఫుల్ వాటర్ ఉన్నది. ఎందుకండి స్ట్రైట్కి వెళ్ళిపోతే కాలింపాంగ్కి వెళ్ళిపోతాం. అండ్ మనం ఇప్పుడు కాలింపాంగ్ కాకుండా లోవా కాబట్టి ఇదిగో దిస్ ఈజ్ కోరనేషన్ బ్రిడ్జ్. అండ్ వాటర్ చూడండి ఎంత పర్వాలు తొక్కుతుందో, టూ మచ్గా ఉందమ్మా. అండ్ ఈ కోరనేషన్ బ్రిడ్జ్కి ఒక చరిత్ర ఉన్నది. దిస్ ఇస్ బిల్ట్ బై బ్రిటిషర్స్ ఇన్ 1862 అనుకుంటారు. ఆ సైడ్లు కొట్టుకుపోతున్నాయి చూడండి అక్కడ ఉన్నది. తీస్తా రివర్ హెవీ పర్వాలు. దిస్ ఇస్ వెల్కమ్ టు కాలింపాంగ్ డిస్ట్రిక్ట్. నెమ్మదిగా వెళ్ళండిరా బాబు, బుర్ర దిగుతుంది అన్నవారు. ఈ రూట్ అంతా సేవోక్ నుంచి కోరనేషన్ బ్రిడ్జ్ పై నుంచి రైట్కి వచ్చాం కదా, ఈ రూట్ అంతా గౌహతికి వెళ్ళిపోయే రూటు. అఫ్కోర్స్ మనం సిలిగురి నుంచి కూడా గౌహతికి వెళ్ళొచ్చు, అది హైవే. ఇది కూడా గౌహతికి వెళ్తుంది. గౌహతి అయితే ఇక్కడ నుంచి సేవోక్ నుంచి 510 km ఉన్నది. సో గౌహతి ఇప్పుడు సాయంత్రానికి వెళ్ళిపోయే డిస్టెన్స్ మేబీ 10. అఫ్కోర్స్ ఘాట్ రోడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి 10 ఏం కాదా 12 hours కూడా పట్టచ్చు, చెప్పలేం. ఈసారి అయితే మాత్రం లాచింగ్ అయితే వెళ్ళలేకపోతున్నాం కదా. వై బికాజ్ ఎలా ఉంటుందంటే ఇలా వీ షేప్ ఉన్న దగ్గర ఈ పాయింట్ దగ్గర రోడ్డు బ్రేక్ అయిపోయింది. సో ఇది లాచెన్కి వెళ్దాం, ఇటు లాచుంగ్కి వెళ్దాం. ఆ సెంటర్ పాయింట్కి కూడా వెళ్ళాం.
సో నాతులోకి అయితే యాక్సెసిబుల్. నాతులో పక్కనే సిల్క్ రూట్ అండ్ జులుక్ ఊరున్నది. అది కూడా ఇట్స్ గుడ్ ప్లేస్ టు విజిట్. సిల్క్ రూట్ అంటే ఒకప్పుడు ఇండియా నుంచి చైనాకి, చైనా నుంచి ఇండియాకి ట్రేడింగ్ జరిగే సమయాల్లో, అంటే ఒకప్పుడు ఎప్పుడో 1960s, 80s ట్రేడింగ్ జరిగేది. తర్వాత ఏంటంటే మధ్యలో వారు 1962 వార్ టైంలో ఆపేసి 2009 ఎప్పుడో మళ్ళీ స్టార్ట్ చేశారు ట్రేడింగ్ అదే రూట్లో. అప్పుడు ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఏమైంది అంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ ట్రేడింగ్ పాయింట్ క్లోజ్ చేస్తారు. ఇంకా కోవిడ్ తర్వాత నుంచి ఇంకా టర్మ్స్ బాగోకో మరి దేనికో ఇంకా అలాగా అది సిల్క్ రూట్ అంటే ఆ పాస్ చైనాకి వెళ్ళే ట్రేడింగ్ పాయింట్ని క్లోజ్ చేసేసారు. అంటే మనం విజిట్ చేయొచ్చు, బట్ చైనా బార్డర్ క్రాసింగ్ అనేది అక్కడి నుంచి ఉన్నది. ఆ బార్డర్ క్రాస్ అయితే మనం చేయలేం. అండ్ సేవోక్ నుంచి గౌహతి వెళ్ళే రూట్ అయితే మనకు చాలా బాగుంది. మనం ఎక్కడో కొంత దూరంలోని లెఫ్ట్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది లావా వైపు. ఆ ఊరి పేరు ఏంటనేది ఒకసారి ఇక్కడ ఐ హ్యావ్ సమ్ బోర్డ్స్. నేను మ్యాప్ అయితే పెట్టలేదు, బ్లైండ్లీ ఫాలోయింగ్ ద ట్యాక్సీ పర్సన్. మాల్ బజార్ దగ్గర అనుకుంటాను మనం లెఫ్ట్కి వెళ్ళాలి. మాల్ బజార్ కానీ చల్సా కానీ. రండేన్, మాల్ బజార్, బినాగురి, తెల్పారా, అలీపూర్దూర్, గౌహతి 400 ఇక్కడ 5 టైం చూపించింది. ఈ బోర్డు మీద అయితే 400 ఉంది, మళ్ళీ ఇక్కడ 506 చూపిస్తుంది. క్రేజీ బోర్డులు ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. ఆ లొకేషన్ అయితే చూడండి. బట్ ఒకటి, సిక్కిం ఈజ్ ఆల్వేస్ డేంజరస్ కమింగ్ ఇన్ రైనీ సీజన్. అదైతే పక్క. కానీ యూ కెన్ సీ ఏ డిఫరెంట్ వరల్డ్ అండ్ డిఫరెంట్ బ్యూటీ ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మేఘాలయ కూడా చాలామంది నాకు సజెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే రైనీ సీజన్లోనే విజిట్ చేయండి, అక్కడ బ్యూటీ అంతా ఇట్ ఈజ్ లైక్ అనదర్ హెవెన్ అన్నట్టు ఉంటుంది అని అంటున్నారు. బట్ సిక్కిం ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొట్టుకుపోయింది నార్త్ సిక్కిం. సో ఇప్పుడు ఈస్ట్ సిక్కిం పరిస్థితి కూడా ఎలాగుంటుంది ఏంటనేది మనం ఒకసారి వర్కౌట్ చేయాలి. తమ్ముళ్ళు చూడండి, అద్భుతమైన సీనరీ. మంచి కొండలు మబ్బుల్లో మూసుకుపోయి ఉన్నాయి. ఆ స్ట్రెచ్ అంతా అలాగే ఉంది. దమ్దిమ్ అంట. దమ్దిమ్ దగ్గర మనం లెఫ్ట్ తీసేసుకున్నాం. ఇక్కడి నుంచి గురుబాతన్, దాలియం, పాపెర్కేతి, లావా 52, ఆల్గర్ 71, రిషి 93. అంటే మళ్ళీ మనం లావా నుంచి మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళాలా. చుట్టుపక్కల కిలోమీటర్లు చూడండి. మొత్తం అంతా టీ గార్డెన్. అంత ఓవరాల్ అంతా. గోర్బతన్ అంట ఈ ఊరు. గోర్బతన్ చారు. ఇక్కడ వరకు రోడ్డు అంతా ఎక్సలెంట్గా, ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. అది మేబీ బికాజ్ క్లైమేట్ మారడం వల్ల, ప్లస్ ఈ టెరైన్ అండ్ ఈ లొకేషన్ కూడా మారింది. సడన్గా ఒక కేరళ రోడ్స్లో వచ్చిన ఫీల్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు కొంచెం డిఫికల్ట్ టెరైన్ స్టార్ట్ అవుతుందేమో పోను అలా వెళ్తున్న కొద్ది. రోడ్స్ అండ్ బ్యూటీ అయితే మాత్రం అదిరిపోయింది. చినుకులు అయితే చినుకు పడుతుంది. ఇంకా కొండలు ఎక్కుతున్న కొద్దిని ఐ థింక్ నా కెమెరాని ఇంకా కవర్ చేసుకోవాల్సిన టైం పట్టింది. అండ్ ఆ ఘాట్ అయితే ఎక్కాలి మనం ఇప్పుడు. పూర్తిగా వర్షం పడినంత వరకు చూద్దాం, అప్పుడు మోద్దాంలేండి. చిన్న చినుకులకి ఏం పర్లేదు. టర్నింగ్ టు బీ ఏ గుడ్ రైడ్. వర్షం లేకపోతే ఇంకొంచెం. గ్యాంగ్టాక్ వెళ్ళినంత వరకు వర్షం లేకపోతే హ్యాపీ. బికాస్ ఈ అదర్ రూట్లో వచ్చిన దానికి ఏంటంటే 160 కిలోమీటర్స్ ఐ థింక్ సో. అప్రాక్సిమేట్గా 80 దాటే వచ్చాము. ఇంకో 80 ఉండొచ్చు. 80 కిలోమీటర్స్ అంటే మేబీ ఇంకొక 2.5 hours. టైం 3 అయింది. 5:36 కల్లా వెళ్ళిపోవచ్చు. ఈ 3 గంటలు వర్షం లేకపోతే బాగుంది, బట్ నాట్ పాసిబుల్. ఛాన్స్ లేదు మనకి. ప్రకృతి మనకి ఆ ఛాన్స్ ఇవ్వదు. ఆల్రెడీ పడుతుంది చూడండి. చినుకు అలా పడుతూనే ఉన్నాం. మా ఫ్రెండ్స్ ఉన్న కారు పెద్ద సరైన గోయి వస్తే కిందన బంపర్ తగిలేస్తుంది రోడ్డుకి. ఐ లవ్ అంబియాక్.
ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్, చిన్న వాటర్ క్యాస్కేడ్. అండ్ ఆ దూరాన్ని చూస్తున్నారు, ఫుల్ ఫాగ్తో కప్పిబడి ఉన్నది. గుడ్, నైస్ వ్యూ. లావా బజార్ అంటే ఏదో చిన్న వ్యూ పాయింట్ కూడా ఉన్నది. చూడండి పరిస్థితి అయితే ఇది, మొత్తం ఫాగు, వర్షం. ఇంకా రైడింగ్ వ్లాగ్ చేయడానికి అయితే అవ్వట్లేదు. ప్రస్తుతం అయితే లావా బజార్కి వచ్చాం. ఇక్కడ కొంచెం టీ తాగేసి బయలుదేరదాని. और कितना दूर है भैया? और कितना दूर है? और 2 घंटा लगेगा. 2 घंटे हम लगेगा. लोग अभी इसमें जाएंगे. इसमें ऐसे क्यों? हाँ, इसमें जाएंगे हम. పరిస్థితి అయితే చూడొచ్చు మీరు. ఇప్పుడు కొంచెం పర్లేదు, వర్షం ఆగింది అండ్ కొంచెం ఫాగ్ కూడా సెటిల్ అయింది. కానీ ఇందాకైతే మాత్రం బేభత్సం. గ్యాంగ్టాక్ ఇంకా 71 km ఉన్నానంట. సో ఇక్కడ నుంచి హెవీ వెహికల్స్ 1 by 1 పంపిస్తారేమో. ఇక్కడ ఆపేశారు, చిన్న వెహికల్సే పంపిస్తున్నారు ఇక్కడ. మా ఫ్రెండ్స్ వస్తున్న కారు మారింది. ఆ కారు వాడి ఇందాకలా టీ తాగాం కదా లావా బజార్ దగ్గర వాడు రిటర్న్ వెళ్ళిపోయాడు. అండ్ మాకు ఇంకొక సిక్కిం రిజిస్ట్రేషన్ వెహికల్లోకి మారిపోమన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అంట. సో వాడు రిటర్న్ వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడి నుంచి ఈ ట్యాక్సీ వాడు తీసుకెళ్తున్నారు. అండ్ ఇదంతా లావా ఊరే, కాలింపాంగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నది లావా ఊరు అండ్ లావా బజార్. అండ్ చూసుకుంటే రైనీ సీజన్లో కూడా అదొక ఆనందం రావడంలో. మాన్సూన్లో ఫుల్ ఫాగ్తో నిండిపోయి ఉన్నది. వర్షంలో ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక్కడ. ఫుట్బాల్ గ్రౌండ్ ఇసుక ఉంది, బురద అంతా లేదు. వన్స్ అగైన్ మీరు చూసుకుంటే పొగమంచి అయితే చూడండి, బీభత్సంగా ఉంది. లావా అనేది చాలా పెద్ద ఊరే, చాలా 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 పెద్ద ఊరు ఉంది. ఫాగ్ కూడా చాలా 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 హెవీగా ఉంది, చిన్న చిన్న జల్లు. ఒకటి గైస్, సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్ వెళ్ళాలి అంటే సిలిగురి నుంచి ఒకటే మార్గం NH10. ఆ NH10 కాలింపాంగ్ తీస్తా బజార్ దగ్గర చిన్న ప్రాబ్లం. అంటే హెవీ వాటర్ ఫ్లో ఉండడం వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. అండ్ యూనో ఇంత చిన్న రోడ్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఈ రోడ్డు కూడా ఏమైనా అయితే గ్యాంగ్టాక్కి కనెక్టివిటీ మొత్తం పోతుంది. అండ్ ఈ క్లైమేట్లోని హెలికాప్టర్స్ మీద వెళ్ళాలి అని అంటే ఛాన్సే లేదు. హెలికాప్టర్లో ది బెస్ట్ టైం ఏంటంటే ఆగస్ట్ ఎండ్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అలాంటి టైంలో. తర్వార ఏమన్నా ఉందా ఈ ప్లేస్? ఒక మంచితో పూర్తిగా కట్టేసి ఏమన్నా ఉందా? అల్టిమేట్గా ఉంది. ఇది కూడా డిఫెన్స్ ప్లేస్. ఇక్కడ డిఫెన్స్ ఫైరింగ్ రేంజ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ గైస్ ఫాగ్ అయితే ఏమన్నా ఉందా? ఆలస్యం చేసిన ఆశాభంగం. సిక్కిం అందాలను చూడండి ఎలా ఉన్నాయో. సూపర్గా ఉందమ్మా వ్యూ, ఇది వండర్ఫుల్. చొలమంచలోని కొంచెం క్లియర్ అయ్యి ఇంకా అల్టిమేట్గా ఉన్నది. కానీ డ్రైవింగ్ చేసిన ఆ అందాలను చూసుకుంటూ వెళ్దామని అంటే మాత్రం రైడింగ్ దెబ్బ అయిపోద్ది. అటు చూడండి, టూ మచ్గా ఉంది అది. డ్రీమ్ వ్యూ హోమ్ స్టేస్ అయితే మాత్రం అడప ఈ రూట్లో చాలా ఉన్నాయి హోమ్ స్టేస్. అండ్ అటు ప్రదేశం చూడండి, కొంచెం అటు వర్షాలు లేకుండా కొంచెం స్కై లైట్గా క్లియర్. ఇదిగో ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది, క్లియర్ చేశారు. కొంచెం తీస్తారు ఎవరు అక్కడ ఉంది.
రంపో అయితే మనం ఇప్పుడు కింద వరకు వెళ్ళాలి. అయితే మనం అద్భుత అమ్మా చూడండి, అది తీస్తారు ఎవరు. అండ్ నేషనల్ హైవే 10 ఆ రూట్లోనే పాస్ అవుతుంది. అంటే అది బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడ అసలు ట్రాఫిక్ లేదు. అక్కడ ఫుల్ ఫ్లోలో ఉంది. తీస్తారు ఎవరు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ అబ్బా. జస్ట్ మూమెంట్ ఒక ఫోటో లాగేసుకున్నాం, ఒక సెల్ఫీ లాగేసాం. 8853 నెంబర్ వెహికల్ని ఇప్పుడు మనం క్యాచ్ చేయాలా. వచ్చింది అబ్బాయి ప్లేస్. ఆవిడ మిస్ అయితే నేను రూట్ మిస్ అయిపోతాను. అఫ్కోర్స్ రంగపో వెళ్ళిపోతున్నాను. ఓకే, రంగపో నుంచి నాకు ఐడియా ఉంది. లెట్స్ గో. అబ్బా అటంతగా వర్షాలు లేనట్లు ఉన్నాయి. తీస్తా బ్యూటీ మీకోసం మళ్ళీ ఇంకొకసారి. తీస్తా బ్యూటీని చూడండి అమ్మా, సూపర్ అమ్మా. కానీ అదే మొత్తం ఈ ట్రిప్ని మొత్తం ఖరాబ్ చేసింది. లాచూంగ్ వెళ్దాం అనుకున్నాను, బట్ అదే ఖరాబ్ చేసింది. హ్యావ్ లుక్ ఎట్ దిస్ అల్టిమేట్ వ్యూ అబ్బా. ఇక్కడి నుంచి పైనుంచి చూడండి, మళ్ళీ వితిన్ సెకండ్స్ సేమ్ స్పాట్ మొత్తం అంతా ఫాగ్తో క్లోజ్ అయిపోయింది. బయలుదేరేస్తున్నాం మళ్ళీ ఈ స్పాట్ నుంచి. అండ్ ఐ హోప్ ఇంకొక 2 hours ఆఫ్ జర్నీ లెఫ్ట్. ఫైనల్గా రంగపో దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఓల్డ్ సేమ్ నేషనల్ హైవే 10కి కనెక్ట్ అవుతాం. Here you see the boards. సేవోక్ లెఫ్ట్, ముందుకెళ్ళి లెఫ్ట్ 52 km. గ్యాంగ్టాక్ మనం రైట్కి వెళ్ళాలి. గ్యాంగ్టాక్ అండ్ సింగ్టమ్ రైట్కి. చూడండి ఆ లెఫ్ట్లో రోడ్డు బ్లాక్. అటు వెళ్ళడానికి మనకి సోర్స్ లేదు, బికాస్ రోడ్స్ ఆర్ బ్లాక్డ్. అటు ఏంటంటే అక్కడ ఎవరు కొన్ని ప్లేసెస్ ఆ దారిలో ఉండే ఊర్లు, సేఫ్గా ఉన్న ఊర్ల వాళ్ళు వెళ్ళడానికి మాత్రమే. గ్యాంగ్టాక్ 38 kilometers. అమ్మా ఇంకా 38 kilometers ఉందా గ్యాంగ్టాక్. మేబీ ఇంకొక 1.5 hour 8:39 అయిపోతుంది మనం వెళ్ళేసరికి. Well guys, finally గ్యాంగ్టాక్ దగ్గరలోకి వచ్చాం. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ టైం మేము తీసుకున్న రూమే బుక్ చేసుకున్నాం. అది థింక్ 1 or 2 kilometers ఉన్నది. కొంచెం చలి అని అంటారా, లైట్గా వర్షాలు పడడం వల్ల హ్యూమిడిటీ ఎక్కువైతే ఉంది. నాట్ బ్యాడ్. ఇంకా హెచ్డి షోరూమ్ ఉంది, గుడ్. రూమ్ దగ్గరలోనే అయితే లెట్స్ గో. అండ్ రూమ్ తీసుకున్నాం కదా, రూమ్లో ఉండి రేపు నాతులా పాస్కిని జులుకు గురించి ఎంక్వైరీ చేసుకొని పర్మిట్లు ఏమైనా ఉంటే అప్లై చేసుకొని ఎల్లుండి మళ్ళీ బయలుదేరాల్సి ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, సేమ్ పరిస్థితి ఎప్పుడు సేమే. సిక్కిం వచ్చి ఆ పర్మిట్లు తీసుకొని ఫలానా ప్లేస్కి మనం వెళ్ళాలి అని అనుకుంటే అట్లీస్ట్ 1 day అయినా మీరు ఇక్కడ గ్యాంగ్టాక్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. SRM మణిపాల్ యూనివర్సిటీ. ఇక్కడ పెద్దదా ఉంది. SRM సరిగ్గా చూడలేదు. మనం తీసుకున్న రూమ్ నుంచి కొంచెం ముందుకి SRM యూనివర్సిటీ ఉన్నది. ఐ థింక్ అది డెంటల్ అనుకుంటాను, తమిళనాడుకి సంబంధించిందే. మనం బుక్ చేసుకున్న రూమ్ అయితే గ్యాంగ్టాక్ మెయిన్ సెంటర్ నుంచి 5 kilometers ఎగ్జాక్ట్గా, 5 to 4 అంతే. చడోంగ్ జ్యువెల్స్ అంటారు, JEWELS. గ్యాంగ్టాక్ 6 km ఇక్కడి నుంచి నార్లింగ్కి వచ్చేసాం. ఇదే మనం తీసుకున్న హోమ్ స్టే లాస్ట్ టైం. మా కార్ కూడా వచ్చేస్తే వెళ్ళి రూమ్ తీసుకున్నాం.